బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ పేరుతో ప్రభుత్వ అధికారులకే టోకరా వేశాడు ఘరానా మోసగాడు. మీ ఇంటిపై ఏసీబీ కేసులు దాడులు జరుగుతాయంటూ పలువురు అధికారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. తాజాగా లీగల్ మెట్రాలజీ అధికారిని బెదిరించి 30 లక్షలు డిమాండ్ చేసి 10 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు మోసగాడు. డీటెయిల్స్ చూస్తే సిటీలోని కొండాపూర్లో నివాసం ఉంటున్న అమిత్ సొంతూరు కలకత్తా. ఇక్కడ తిష్టవేసి ఏసీబీ పేరుతో ప్రభుత్వ అధికారులనే టార్గెట్ గా డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే మెట్రోలాజికల్ అధికారికి డౌట్ వచ్చి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో మనోడి అసలు భాగోతం బయటపడింది. ఏసీబీ పేరుతో ప్రభుత్వ అధికారులకే టోకరా వేశాడు ఘరానా మోసగాడు. మీ ఇంటిపై ఏసీబీ కేసులు దాడులు జరుగుతాయంటూ పలువురు అధికారుల నుంచి భారీగా డబ్బుల్ని వసూలు చేశాడు. అయితే తాజాగా లీగల్ మెట్రాలజీ అధికారిని కూడా బెదిరించి 30 లక్షలు డిమాండ్ చేసి 10 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. సిటీలోని కొండాపూర్లో నివాసం ఉంటున్న అమిత్ సొంతూరు కలకత్తా. ఇక్కడ తిష్టవేసి ఏసీబీ పేరుతో ప్రభుత్వ అధికారులనే టార్గెట్ గా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే మెట్రోలాజికల్ అధికారికి డౌట్ వచ్చి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో మనోడి అసలు భాగోతం బయటపడింది. ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఎవరు ఈ మోసగాడు, ఎలా బయటకొచ్చింది ఈ భాగోతం అంతా? గత ఏడాదిన్నర కాలంగా కలకత్తాకు చెందిన కేతావత్ అనేటువంటి వ్యక్తి కొండాపూర్ లో నివాసం ఉంటున్నాడు. 4 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన అమిత్ కేతావత్ మొత్తం కూడా అవినీతి నిరోధక శాఖలో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోలో తనకు పూర్తి స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. మీ పైన నిఘా పెట్టారు, మీపై రేపో మాపో రైడింగ్స్ జరగనున్నాయి, లేదంటే ట్రాపింగ్ కి ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఫైన్ సంబంధించిన వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తం గోప్యంగా ఉంచాలన్నా, మిమ్మల్ని అవినీతి నిరోధక శాఖ అధికారుల చెర నుంచి తప్పించాలన్నా కొంత డబ్బు ముట్ట చెప్పాల్సింది. అధికారులతో నేను సంప్రదింపులు జరుపుతున్నానంటూ తప్పుడు ఇన్ఫర్మేషన్ దాదాపు చాలా మంది అధికారుల నుంచి డబ్బులు వసూలు చేసిన అమిత్ కేతావత్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. తర్వాత ఈ రోజు భాస్కర్ రెడ్డి అనేటువంటి ఇన్స్పెక్టర్ ఉదంతంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లీగల్ మెట్రాలజీలో పనిచేస్తున్న పోలీసు శాఖకు చెందిన భాస్కర్ రెడ్డి అనే సిఐని కూడా ఇదే విధంగా బ్లాక్ మెయిల్ చేసి తనకు సంబంధించి అక్రమ సంపాదన కూడబెట్టారు. దీనిపై పోలీసులు నిఘా పెట్టారనే విషయాన్ని చెప్పడమే కాకుండా ఆ కేసు బారి నుంచి తప్పించాలంటే 30 లక్షల రూపాయలు ముట్ట చెప్పాలని తనతో చెప్పడం జరిగింది. దీంతో దాదాపు 4 నుంచి 5 సార్లు భేటీ అయిన తర్వాత తనపై అనుమానం వచ్చిన భాస్కర్ రెడ్డి నేరుగా ఏసీబీ డీజీ ఏకే ఖాన్కు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తర్వాత రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ అధికారులు రంగంలోకి దిగారు. తన పైన నిఘా పెట్టడమే కాకుండా భాస్కర్ రెడ్డి నుంచి 10 లక్షల రూపాయలు ఆఫర్ చేస్తున్నట్టుగా ముందుగా ట్రాప్ లోకి తీశారు. ఈ రోజు డబ్బులు ఇస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అమిత్ కేతావత్ అయితే ప్రజెంట్ అరెస్ట్ చేశారు. ఏదైనా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విభిన్నమైనటువంటి కోణం వెలుగులోకి రాలేదు. ఈ ఇన్సిడెంట్ తో మొత్తానికి పోలీసుల కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. దీంతో పాటుగా అమిత్ కేతావత్ ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఏ అధికారులు దీంట్లో ఉన్నారనే విషయం పైన అధికారులు నోరు విప్పాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.